పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో అధికారం చేజారినా వెనుతిరగకుండా పార్లమెంటు ఫైట్కు సమాయత్తమైంది. అచ్చొచ్చిన చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డా అని నిరూపించేందుకు అక్కడి నుంచే ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధమైంది. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం దీప్తి నింపిపోతుంది. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించడంతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగా ఈ నెల 13న చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు శ్రీకారం చుట్టింది. చేవెళ్లలో ఫరా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను సక్సెస్ చేసి చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ అడ్డా అని సత్తా చాటేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. దీటైన సమాధానమిచ్చేలా భారీ జన సమీకరణపై దృష్టి సారించారు. లోక్సభ నోటిఫికేషన్ కు ముందు నిర్వహిస్తున్న తొలి సభతో ప్రచారాన్ని కేసీఆర్ ఉరకలెత్తించనుండడంతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది. గత 2 పార్లమెంటు ఎన్నికల్లోనూ చేవెళ్ల స్థానం నుంచి బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు మూడోసారి కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది. మొదటిసారి కొండా విశ్వేశ్వరరెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించింది. ఆ తర్వాత ముఖపరిచయమే లేని రంజిత్ రెడ్డిని పోటీలో నిలబెట్టి గెలిపించుకుంది. తాజా ఎన్నికల కోసం చేవెళ్ల సీటును అన్ని స్థానాల కంటే ముందే పార్టీ ప్రకటిస్తే రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా మోసం చేసి పార్టీ ఫిరాయించారు. దగుల్బాజీ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కార్యకర్తలు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అదే జనరల్ సీటును బీసీ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ బీజేపీల నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీని వీడినవారే. ప్రతి ఎన్నికకు పార్టీలు మారే నాయకులు కావాలా, ఎప్పటికీ చేవెళ్లతో పెనవేసుకున్న బీఆర్ఎస్ పేగబంధం కావాలా అనేది తేల్చుకునే క్రమంలో డోలాయమానంలో ఉన్న చేవెళ్ల ప్రజానికానికి కేసీఆర్ కర్తవ్య బోధ చేయనున్నారు. ప్రజల మేలు కోరే పార్టీ కావాలా, లేక సొంత ప్రయోజనం కోసం పార్టీ మారే నేత కావాలా అన్న మీమాంస పటాపంచలయ్యేలా ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. మీరు మా చేవెళ్ళ అని చెప్పి చెప్పుకోవడం నాకు కొంచెం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీ చేవెళ్ళ అంటే ఏమన్నా డబ్బులు పెట్టి ప్రాంతం ఏమన్నా కొన్నారా అని అడుగుతున్నాను. నా చేవెళ్ళ ఏంది? మా చేవెళ్ళ అనండి. మీరు మీ ప్రాంత ప్రజలు కాకపోయినా కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ఇక్కడ వస్తే మీరు ఎంపీగా గెలుస్తారనే ఆలోచనతో మీ రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని ఈరోజు మీరు వెన్నుపోటు పడడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏం చేసింది, అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంది, సిద్ధాంతాలు ఏంది కూడా తెలియకోకుండా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముందరికి రావడం జరిగింది. ఇప్పుడే మీకు చెప్పినట్టు మా ప్రాంత ప్రజలు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. రానున్న ఎన్నికల్లో ధర్మబద్దమైన ఎన్నికలు జరుగుతాయని నేను భావిస్తున్నాను. ఇక ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్దమవుతుంది. ఈ నెల 13న చేవెళ్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులు మరింత దూకుడుగా వ్యవహరించనున్నాయి. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను పార్టీ అధినేత కేసీఆర్ బరిలో నిలిపారు. ఇతర పార్టీలకు భిన్నంగా జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని వ్యూహాత్మకంగా కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థి కాసానితో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కేటీఆర్, హరీష్ రావులు పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. స్థానిక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సమీక్షలు, సన్నాహక సమావేశాలు పూర్తవడంతో ఇకపై ఎన్నికల ప్రచారంపై నేతలు దృష్టి సారించి ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ రావడానికి మేము ఉన్నామని కేసీఆర్
4:30 వరకు చేవెళ్ళకి రావాలని, కేసీఆర్ గారి వెళ్ళండి మేము భరోసా ఇవ్వాలని, కేసీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని డిసైడ్ చేసిన రాసాని జ్ఞానేశ్వర్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న సభ కావడంతో నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఈ నెల 6న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా నిర్వహించిన సభకు రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు హాజరైనప్పటికీ సభ చెప్పుకోదగ్గ రీతిలో సక్సెస్ కాలేదు. ప్రజాపాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో నిర్వహించిన ఈ సభకు వచ్చిన జనంలోనూ ఏమాత్రం జోష్ కనిపించలేదు. దీంతో చేవెళ్ల సభను గ్రాండ్ సక్సెస్ చేసి పార్టీ శ్రేణులతో పాటు జనంలోనూ కొత్త జోష్ తీసుకొచ్చేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు ఛాయలు నెలకొనగా రైతులకు బాసటగా ఇటీవల కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనగామ, సూర్యాపేట, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. కేసీఆర్ పర్యటన పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువగా ప్రజల మధ్యన ఉండేలా కేసీఆర్ ప్రచారంపై పార్టీ శ్రేణులు దృష్టిని కేంద్రీకరించాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి, మల్కాజ్గిరి లోక్సభ పార్లమెంటు పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాలు ఉండడంతో రాబో రోజుల్లో అన్ని నియోజకవర్గాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చుట్టి వచ్చేలా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ పాల్గొనే చేవెళ్ల సభ తర్వాత ప్రచారం వేడెక్కనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ బలమేమిటో, సత్తా ఏమిటో చూపిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2 పార్టీలకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. మోసం చేసిన ఇద్దరికి కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని రేపు కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సుమారు 2 లక్షల మంది తగ్గకుండా ఇక్కడికి వచ్చేసేసి పెద్ద ఎత్తున స్వాగతం తెలపడం జరుగుతుంది. దీనితో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు దిమ్మ తిరిగే తీరుగా ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ. ముఖ్యంగా అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మూటగట్టుకున్న అసంతృప్తిని పార్లమెంటు ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది.